నేను పంపిస్తా. మహేష్ ఉన్నాడు, అందరూ పంపుతారు. తీసా వాళ్ళు యంగెస్ట్ కానీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా దాదాపు 100 మంది వచ్చారు, మీరు బయటనే ఆగినారు. కొద్దిగా ఈ కంపౌండ్లకు కూడా అలా వేయడం లేదు. అంత ఓల్డ్ ఏజ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా సాధారణమైన వాళ్ళకి ఒక సంతృప్తి ఉంటుంది కదా సార్. మీ ద్వారా ఇది వచ్చేసి పెయింటింగ్ డిఏలు, బిఆర్సి తర్వాత మొత్తం రావాలి వాళ్ళకి గేట్ తీసి ఒక ఫోటో అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క స్పెషల్ టీచర్స్, ఇది చాలా అన్యాయమైంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 7 సంవత్సరాలు 390 నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయినారు, వాళ్ళకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. అదేవిధంగా అప్పుడు గవర్నమెంట్ లోపల ఎప్పుడు 1/6/2018 లోపల ఒప్పుకున్నది వీళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తా అని. మళ్ళీ అదేవిధంగా మనకు ఏపీ లోపల ఏపీ గవర్నమెంట్ 28 జీవో తర్వాత 1615/2019 లోపల మానిటరీ బెనిఫిట్ అనేది కల్పిస్తూ వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. పెన్షనర్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోపల రిటైర్డ్ అయిన అందరూ పెన్షనర్ లోపల ఉన్నారు కాబట్టి ఈ పెన్షనర్ బెనిఫిట్ కల్పించాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఈ కుబేర్ రద్దు చేయాలి. ఎందుకనంటే మాకు హెల్త్ కార్డులు ఇస్తలేరు. రీఎంబర్స్మెంట్ లోపల చూసినట్టయితే గవర్నమెంట్ 2 లక్షలు పెట్టింది. ఆ 2 లక్షలు ఏంటిది, దానికి గైడ్ లైన్స్ ఇచ్చేది, ఏది నిమ్స్ గైడ్ లైన్స్ అని. కానీ వేరే హాస్పిటల్లో చూసినట్టయితే నిమ్స్ గైడ్ లైన్స్ వ్యతిరేక అంటే అనుగుణంగా కాకుండా ఈ యొక్క కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తున్నారు. కాబట్టి ఆ కాస్ట్లీ మెడిసిన్లకు అనుగుణంగా మేము బిల్ సబ్మిట్ చేస్తున్నాము. ఎంత 3 లక్షలైనా 4 లక్షలైనా 2 లక్షలైనా సబ్మిట్ చేసినా కానీ మాకు 1,00,000 లేకపోతే 50,000 అట్లా క్లెయిమ్ అవుతుంది. కాబట్టి ఈ రీఎంబర్స్మెంట్ రద్దు చేసి మాకు ఈహెచ్సిని అమలు చేయాలి. ఒకటి అదే వర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు, అలాగే జగిత్యాలకు సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, మా జిల్లా సంఘ సభ్యులు, యూనిట్ 1-2 అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా మా యొక్క పెండింగ్ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఉద్దేశంగా ఎలాంటి నినాదాలు లేకుండా కామ్గా వచ్చి కలెక్టర్ గారికి మేము మెమోరాండం సమర్పించడం అనేది. ఆ మెమోరాండంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఈహెచ్ఎస్ అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎన్నో రకాలుగా వ్యాధులతో బాధపడుతూ మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల కొద్దీ ఈ చెల్లించవలసి వస్తుంది కనుక మరి గత పిఆర్సీలోనే పిఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సిఫారు చేసింది 1% మా బేసిక్ పే నుంచి కట్ చేసుకోండి, మాకు ఏ హాస్పిటల్ పోయినా రిటైర్డ్ ఉద్యోగులకు మాకు మెడికల్ బెనిఫిట్స్ అవకాశం ఇవ్వాలనేది పిఆర్సీ సూచన క్రమంగానే మేము ఈరోజు దాని కొరకు ఈహెచ్ఎస్ అమలు చేయాలనే ఉద్దేశంగా అదొక డిమాండు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి హాస్పిటల్లో ఉచిత చికిత్స ఇవ్వాలనేది ఈహెచ్ఎస్ గురించి మా యొక్క విన్నపం. అలాగే పిఆర్సీ ప్రభుత్వం మాకు 4 డిఏలు విడుదల చేయవలసి ఉన్నది. అట్లీ డిఏలను కూడా మాకు విడుదల చేయాలనేది ఒక డిమాండు. మరొకటి ఏంటంటే 398లో అపాయింట్మెంట్ అయ్యి రిటైర్ అయినటువంటి టీచర్స్ను మరి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలనేది ఇంకో డిమాండు. అలాగే పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్ట్ను తొందరనే మాకు అమలుపరచాలనే ఉద్దేశంగా కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వము పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము
ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా వివిధ గౌరవ సభ్యులందరూ దాదాపు 100-150 మంది ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు కనుక ప్రభుత్వము స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము మా జగిత్యాల జిల్లా సంఘం పక్షాన ప్రత్యేకంగా